క్విజ్ చేద్దాం. హౌ మెనీ టైమ్స్ ద ఫాలోయింగ్ కోడ్ అవుట్పుట్ ద పైథాన్, ఎన్నిసార్లు పైథాన్ చేస్తాం. మన రేంజ్ 0 నుంచి 5 అన్నారు, అంటే 4 వరకు. 0 1 2 3 4 5 టైమ్స్ ప్రింట్ చేస్తుంది పైథాన్. ఎందుకంటే అది 5 0 1 2 3 4 వరకు ప్రింట్ చేస్తుంది, అయిపోతుంది ప్రింట్. అందుకే 5 సార్లు ప్రింట్ అవుతుంది పైథాన్. తర్వాత హౌ మెనీ టైమ్స్ ద ఫాలోయింగ్ కోడ్ అవుట్పుట్. సేమ్ ఫర్ ఐ 1 నుంచి 5 ఇచ్చింది. ఈసారి ఎక్కడ స్టార్ట్ అయింది? 1 నుంచి స్టార్ట్ అయింది. సో 1 నుంచి కౌంట్ చేయాలి. 1 2 3 4 4 సార్లు వేస్తుంది. 5ని ఇంక్లూడ్ చేయొద్దు. చూడు 1 2 3 4 4th సారి అది ఈక్వేషన్ అవుతుంది. 4th 5th అయినాక అయిపోతుంది. హౌ మెనీ టైమ్స్ ద ఫాలోయింగ్ కోడ్. ఇది ఎన్నిసార్లు? 0 to 5. పైథాన్ ఒక్కసారి ప్రింట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఎట్లన్నా 0 1 2 3 4 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది. మనకు బయట ఇంకోటి ఉంది కాబట్టి పైథాన్ 6 మొత్తం 6 సార్లు పైథాన్ ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ నా 5 సార్లు ప్రింట్ అవుతుంది. బయట ఇంకో పైథాన్ ఉంది కాబట్టి ఇంకోసారి ప్రింట్ అవుతుంది. మొత్తం 5 + 1 6 సార్లు. ఇప్పుడు హౌ మెనీ టైమ్స్ ద ఫాలోయింగ్ కోడ్. ఇది ఎన్నిసార్లు? I is less than or equals to 5 అన్నాడు, అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 కూడా ప్రింట్ అవుతుంది. 0 1 2 3 4 5 కూడా లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అన్నాడు. సో 5 కాడ కూడా ప్రింట్ అవుతుంది. కానీ ఇక్కడ చూస్తే నువ్వు I = I + 2 అంటాడు. సో ఫస్ట్ 0 కాడ ప్రింట్ అవుతుంది 1 ఒకసారి. తర్వాత +2 అయింది. I + 2 ఎంత అయింది? సో 0 + 2 2 అవుతుంది. 2 is less than అంటే కరెక్టే, ఒకసారి ప్రింట్ అయిపోయింది సెకండ్ టైం. తర్వాత 2 + 2 ఇంకా 4 అవుతుంది. 4 is less than ఎస్ 3, మొత్తం 3 టైమ్స్ అవుతుంది. నెక్స్ట్ ఇటరేషన్లో 6 అయిపోతుంది. I 6 is not less than or equals to 5. సో 3 సార్లు ప్రింట్ అవుతుంది అట్లా.